అనగా అనగా అనగనగా మీ మోహనవాణిలో పొడుగు కథలు పొట్టి కథలు వినండి వినిపించండి వింటూనే ఉండండి. నిజం తెలియక పుకార్లు పుట్టించడం పెద్ద పాపం. ముందుగా మోహనవాణి శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. నా ఆధ్యాత్మిక మరియు భగవద్బంధువులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఒకప్పుడు ఒక మహారాజు ఉండేవాడు. మహర్షులు ఋషులు అతిథులకు ఘనంగా విందు ఏర్పాటు చేసి నగలు ధనం దానం చేసి సత్కరించేవాడు. ఒకరోజు రాజును దర్శించడానికి వచ్చిన ఒక మహర్షికి ప్రత్యేక విందు సిద్ధం చేయిస్తున్నారు. అదే సమయంలో ఆకాశంలో ఒక గ్రద్ద పామును పట్టుకుని ఎగురుతోంది. ఆ పాము నుండి ఒక చిన్న విషపు చుక్క వంటలో పడింది, ఎవరికీ తెలియకుండా. వంటవాడు గమనించలేదు. మహర్షి ఆ భోజనం చేసి దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోయారు. రాజు తీవ్రంగా విచారించాడు. మనుషులు పాపపుణ్యాల లెక్కలు రాసే చిత్రగుప్తుడు ఈ పాపాన్ని ఎవరికి రాయాలో అర్థం కాక యమధర్మరాజుని అడిగాడు. గ్రద్దకు తెలియదు, పాముకు సంబంధం లేదు, వంటవాడికి తెలియదు, రాజుకు తెలియదు. మరి ఈ పాపం ఎవరిది? యమధర్మరాజు వేచి చూడు, నీకే తెలుస్తుంది అన్నాడు. కొంతకాలం తర్వాత కొందరు ఋషులు రాజ్యానికి దారి అడిగారు. పూలు అమ్ముతున్న ఒక స్త్రీ దారి చూపుతూ, జాగ్రత్త, రాజుగారికి ఋషులంటే ఇష్టం లేదు, చంపేస్తారట అని పుకారు చెప్పింది. అప్పుడే చిత్రగుప్తుడికి అర్థమైంది ఈ పాపం ఎవరిదో. నిజం తెలియక పుకార్లు పుట్టించడం అత్యంత పెద్ద పాపం. మాట ముందు మనస్సు, ఇదే ధర్మం. చాలా అద్భుతమైన విషయం. 10 మందికి షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.